భరద్వాజ్ గారు ఇప్పుడే థగ్ లైఫ్ కమల్ హాసన్ గారి మూవీ చూసి వచ్చాం. అవును. మూవీ చూసినప్పుడు మీకేమనిపించింది? మణిరత్నం గారి సినిమా, కమల్ హాసన్ కాంబినేషన్. కమల్ హాసన్ రచనా సహకారం అందించాడు ఈ సినిమాకి. ఓ, కమల్ హాసన్ రచనా సహకారంలో చాలామంది నిర్మాతలు, తను కూడా ఒక ప్రొడ్యూసరు, మణిరత్నం ఒక ప్రొడ్యూసరు, ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రొడ్యూసరు, ఇలా చాలామంది కలిసి నిర్మించినటువంటి సినిమా ఇది. చాలా ఎక్స్పెక్టేషన్స్, మణిరత్నం తిరిగి నిలబడతాడు ఈ సినిమాతో అనేటువంటి ప్రచారం, నాయకుడు తర్వాత వాళ్ళిద్దరు కాంబోలో వచ్చిన సినిమా అది. విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ మధ్య ట్రైలర్తో రకరకాల అనుమానాలు రేకెత్తించాడు ఆయన. అంటే నవాబ్స్ అని ఈ మధ్య ఒక సినిమా చేశాడు ఆయన. అవును. అందులో కూడా చింబు ఉన్నాడు, అలాగే ప్రకాష్ రాజ్ ఉన్నాడు. ఈ క్యారెక్టర్స్ ఎక్స్టెన్షన్గా ఈ సినిమా ఉండబోతోంది అని ఒక ప్రచారం జరిగింది. అలాగే నాయకుడు అనేటువంటి ఒక సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇది. అది కూడా ఆ కాంబినేషన్లో. అలాగే నాయకుడు సినిమాలో కూడా అండర్ వరల్డ్, బాంబే వ్యవహారం ఇదే నడుస్తుంది. కాకపోతే ఈ సినిమాలో కూడా అదే కథ నడిచింది, కొద్దిపాటి వేరియేషన్స్తో దాదాపు అదే కథ. అంటే ఒక అండర్ వరల్డ్ డాన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం కోసం సినిమా తీశారు. టైటిల్ కూడా అదే పెట్టుకున్నారు, థగ్ లైఫ్ అని. ఆ థగ్ లైఫ్ ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ చాలా సినిమాల్లో ఇంతకుముందే చాలామంది దర్శకులు చెప్పారు. వీళ్ళు కొత్తగా చెప్పింది ఏం లేదు దీనిలో. మణిరత్నం, కమల్ హాసన్ కలిసి అంటే సన్నివేశాలు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించిన డిజైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది, కానీ కంటెంట్లో ఏ రకమైనటువంటి కొత్తదనము కనిపించలేదు ఈ సినిమాలో. అలాగే మోడ్రన్ ఎరాలో వచ్చినటువంటి వ్యాపారపరమైనటువంటి గొడవలు, వాటిలో వీళ్ళ పాత్ర ఏమిటి అనే దానికంటే కూడా వీళ్ళకి జరిగేటువంటి యుద్ధం మీద ఎక్కువ కేంద్రీకరణ జరిగింది. అసలు మొత్తం సినిమా అంతా కూడా అదే కదా, పవర్ పాలిటిక్స్. అంటే ఒక గ్రూప్లో ఇంటర్నల్ గొడవల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది, కానీ ఎక్స్టర్నల్ విలన్స్ ఏమిటి అనే దాని మీద పెద్దగా ఫోకస్ వెళ్ళలేదు. అలాగే స్ట్రెయిట్ రోల్ ఏంటి అనేది చాలా నామినల్గా వెళ్ళింది. అలా మిగిలిన ఎండ్స్ అన్నీ వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి ఇది నమ్మక ద్రోహము అనే దాని మీద, పవర్ కోసం ఒక అన్న తమ్ముడి మీద చేసేటువంటి కుట్ర కావచ్చు, ఇలాంటి అంశాల మీద కథ నడిచిపోయింది. ఇవన్నీ కూడా సర్ప్రైజింగ్గా అనిపించలేదు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి. ఏదో వెళ్ళిపోతుంది అంతే. అంటే ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళు ట్రైలర్లో నాజర్ అసహనం ట్రైలర్లో కూడా ఉంది. ప్రతిదీ వాడే అంటే నేనెందుకు అనే డైలాగుని ట్రైలర్లో పెట్టారు. అప్పుడే చాలామంది కథని ఊహించారు. ఈ ఊహకి అతీతంగా సినిమాలో ఏం లేదు కంటెంట్. దాంతో థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ఎంగేజ్ అయ్యారు, కానీ పూర్తిగా వాళ్ళని ఎక్కడికో నడిపించే ప్రయత్నం జరగలేదు. కమల్ హాసన్ ఎక్స్ప్రెషన్స్, ఆయన నటన కూడా సాధారణంగా ఆయన ప్రతి సినిమాలోనూ ఆ పాత్రలో లీనమవుతాడు, అది ఓకే. కంపారిటివ్గా ఆయన కంటే కూడా చింబు ఆ క్యారెక్టర్లో లీనమవటం అనేది కనిపించింది. తను కనిపించలేదు. టోటల్గా ప్రతి సీన్లోనూ తను ఎలివేట్ అవుతూ వచ్చాడు. అలాగే నాజర్ కూడా కొంచెం కొత్త తరహాలో వెళ్ళాడు ఈ సినిమాలో. ఆ రెండు క్యారెక్టర్లు అంటే క్యారెక్టర్లో కొత్తదనం లేకపోయినా కానీ తమ నటన ద్వారా కొత్తదనాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. అలాగే త్రిష క్యారెక్టర్ బాగుంది. త్రిష క్యారెక్టర్ డిజైన్ బాగుంది, జనాల్ని కొంత అలరించేటువంటి ప్రయత్నం జరిగింది. అభిరామి క్యారెక్టరు, ఇవన్నీ కమల్ హాసన్ స్టైల్లో నడిచినాయి. అలాగే కొన్ని డైలాగ్స్ కొంచెం జనాలు ఎంటర్టైన్ అయ్యారు. కమల్ హాసన్కి అంటే పాత కమల్ హాసన్ని మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం ఒకటి, అంటే రొమాంటిక్ సన్నివేశాలు, వాటిలో ఆయన ముద్ర, వాటిని మన్మథలీల లాంటి సినిమాలు ఇవన్నీ గుర్తు తెచ్చేటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది. అది సరదాగా ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు ఆడియన్స్ పర్వాలేదు, ఏదో అంటే సెకండ్ హాఫ్లో ఏదో చూడబోతున్నామని అనుకున్నారు, కానీ సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ రొటీన్లోకి వెళ్ళిపోయి నాయకుడు ఫ్రేమ్వర్క్లోనే ఓ పోలీస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ సెంటిమెంటు, సిస్టర్ సెంటిమెంటు, డాటర్ సెంటిమెంటు ఇలాంటివి వర్కౌట్ చేసి నాయకుడిలో కూడా అదే జరుగుతుంది. అంటే నాయకుడిని నవాబ్ని మిక్స్ చేసి ఒక టానిక్ ఏదో తయారు చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు అని ఏదైతే అనుమానించారో ప్రజలు, ఆ అనుమానం మేరకే సినిమా నడిచింది. అంటే ఎక్స్పెక్ట్ చేశారు
కథని ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళేటువంటి ప్రేక్షకులు ఊహించినటువంటి కథే ఉంది అక్కడ. అంతకు మించి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏవి లేవు కథలో కానీ స్క్రీన్ ప్లేలో కానీ. కాకపోతే టేకింగ్ సైడ్ చాలా కష్టపడ్డారు. టేకింగ్ చాలా బాగుంది. అంటే మణిరత్నం ముఖ్యంగా ఒక సన్నివేశాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళేటప్పుడు చాలా కసరత్తు చేస్తాడు. హాఫ్ బీట్లో వెళ్ళాలి అనుకుంటాడు. ఆయన ఇంప్రెషన్ ఏంటంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చే నాటికి ఆర్ట్ ఫిలిమ్స్ అని ఒకటి ఉండేది. వాస్తవిక చిత్రము అలాగే కమర్షియల్ సినిమా అని 2 జానర్స్లో నడిచేది. ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక కొత్త టానిక్ తయారు చేయటం అనేది 2 డైరెక్టర్లు చేశారు. అందులో మణిరత్నం ఒకడు, తర్వాత రామ్ గోపాల్ వర్మ. వీళ్ళిద్దరూ ఈ 2 ఫార్ములాలని మిక్స్ చేసి వాళ్ళదంటూ ఒక ఫార్ములా తయారు చేశారు. ఆ ఫార్ములాలోనే ఈ సినిమా కూడా ఉంది. టేకింగ్ సైడు అంతా అంటే వీళ్ళ మీద రకరకాల హాలీవుడ్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. గాడ్ ఫాదరు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. దానిలోకి కొంత మార్షల్ ఆర్ట్స్ తాలూకా సినిమాలు ఇవన్నీ మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేసే ప్రయత్నం చేశాడు ఆయన మణిరత్నం. ఈ కసరత్ అంటే సినిమాలో సీన్స్ ఎలా ఉండాలి అనే దాని మీద పెట్టిన శ్రద్ధ కొంచెం స్క్రిప్ట్ మీద గనక పెట్టుంటే ఆడియన్స్కి సర్ప్రైజింగ్గా వెళ్ళాలి అని గనక అనుకుని ఉంటే ఇంకొంచెం బెటర్ ఎలిమెంట్స్ పడి ఉండేవి. అక్కడ ఆయనకి ప్రాపర్ హ్యాండ్స్ పడలేదు. కథా సహకారం వైపు ఎవరు బలంగా నిలబడకపోవడం అనే డొల్లతనం కనిపించింది ఈ సినిమాలో. అందుకని విపరీతమైన కష్టం కనిపిస్తుంది. సినిమా అంతా విపరీతమైన కష్టం కనిపిస్తుంది. అలాగే రకరకాల ఎమోషన్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమా ఓపెనింగ్లో ఏ క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్సే చివరిలో ఉంటాయి. అంటే ఈ ప్రయాణంలో వాళ్ళ జీవితాలు ఎలా అస్తవ్యస్తం అయినాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అని కన్విన్స్ చేసాడు డైరెక్టర్. కానీ ఆడియన్స్ అప్పటికప్పుడు కన్విన్స్ అవుతారు అంతే. ఆర్టిఫిషియల్గా ఉంది. ఆ అల్లిక కూడా ఆర్టిఫిషియల్గా ఉంది. ఎక్కడ అది ఆర్గానిక్గా కనిపించలేదు. అది ప్రధానమైనటువంటి లోపం సినిమాలో. ఆ ఏరియాలో ఇంకొంచెం కసరత్తు చేసుంటే ఆ పోలీస్ క్యారెక్టరు, అతని వైఫ్ క్యారెక్టరు వాటిని ఇంకొంచెం ముందుకు నడిపి వీళ్ళ మధ్య జరిగేటువంటి కుట్రలు కుతంత్రాలను కొంచెం కుదించి అలా డిజైన్ చేసుకుంటే బాగుండేది. అలాగే పక్క గ్యాంగ్స్ అసలు ఏం చేస్తున్నారు, వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏమిటి, ఏ ఏరియాలో ఉన్నారు వీళ్ళు, ఎక్కడ స్ట్రైట్తో కాన్ఫ్లిక్ట్ అవుతోంది, దాని గురించి అసలు ఒక్క మాట లేదు సినిమాలో. దాంతో అసలు వీళ్ళ యాక్టివిటీ ఏమిటి అనేది జనాలకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఈ కన్ఫ్యూజన్ మధ్య సినిమా నడుస్తూ ఉంటుంది. అంటే దొంగ అని చెప్పిన తర్వాత దొంగకి ఎస్టాబ్లిష్ సీన్లు ఎందుకు అనుకుని ఉంటాడు ఆయన. కానీ కావాలి, అవి ఖచ్చితంగా కావాలి, జనం కోరుకుంటారు. అది మిస్ అయింది సినిమాలో. ఓకే, దాంతో కంప్లీట్నెస్ అనిపించలేదు. ఏదైతే అంచనా కట్టారో అదే కథ ఉంది లోపల. కొత్తగా కంటెంట్ ఏమీ లేదు దానిలో. హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించినటువంటి 2-3 కొత్త పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశాడు మణిరత్నం గారు. అందులో త్రిష క్యారెక్టరు, అలాగే చివరిలో శంభు సిస్టర్ క్యారెక్టర్లో కూడా కొంత మానవ సంబంధాల గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అది అంతవరకే పరిమితం. కొంచెం కొత్తగా అనిపిస్తుంది దళపతిలో లాగా. అంతకు మించి లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయటం. అందుకని ఏది పూర్తిగా జనాలకి సంతృప్తి కలిగించే పద్ధతిలో లేదు. కానీ ఎంగేజ్ చేయగలిగారు. ఎంగేజ్ చేయగలగటానికి కమల్ హాసన్ పెర్ఫార్మెన్సు, టేకింగ్ ఈ 2 ఉపయోగపడ్డాయి. కానీ ఇవి సినిమాని బిగ్ స్కేల్ సక్సెస్ వైపు నడిపించడం కష్టం. అందుకని ఇది యావరేజ్ టు అబోవ్ యావరేజ్ సినిమానే. అంతకు మించి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు దీనికి.